వేదికకు స్వాగతం. ముక్కోటి ఏకాదశి, మోక్షక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ విశేషమైన పర్వదినం రోజున ఏం చేయాలి, అలాగే ఏ స్తోత్రాలను పఠించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోక్షక ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజా మండపాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ రోజున విష్ణుమూర్తిని విశేషంగా ఆరాధించడం వల్ల మోక్షాన్ని పొందగలుగుతారు. విష్ణుమూర్తి పటం పెట్టుకుని షోడశోపచార పూజను ఆచరించాలి. అలాగే ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం కానీ శ్రీకృష్ణుడి విగ్రహం కానీ ఉన్నవాళ్ళు పంచామృతాలతో అభిషేకించవచ్చు. పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యలతో వీటితో అభిషేకాన్ని చేసి షోడశోపచార పూజను పూర్తి చేసుకోవచ్చు. రవ్వ కేసరి అలాగే పాయసం నైవేద్యం కింద సమర్పించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు అని నమ్ముతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున భగవద్గీతను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే భగవద్గీతలోని స్తోత్రాలను పఠించడం కూడా ఈ రోజున చాలా మంచిది. ఈ రోజున భగవద్గీతతో పాటు విష్ణు సహస్రనామము, ముకుందాష్టకము, కృష్ణాష్టకము చదవడం చాలా శుభప్రదం. సాయంత్రం శక్తి కొద్దీ మరలా పూజ చేసుకుని దాన ధర్మాలను నిర్వహించడం వల్ల చాలా పుణ్య ఫలితాలు లభిస్తాయి. రోజంతా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేయడం చాలా మంచిది. విష్ణు స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. అలాగే ఉపవాస దీక్షను ఆచరించలేని వారు ఆ రోజు పాలు, పండ్లను సేవించడం మంచిది. అన్నంతో చేసిన ఏ పదార్థాలను స్వీకరించకుండా ఉండడం, అలాగే ఉల్లి, వెల్లుల్లి మొదలైనవి కూడా ఈరోజు తినకుండా ఉండడం మంచిది. ఈ విశేషమైన పర్వదినం రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కూడా లభిస్తాయి. అలాగే మోక్షం కూడా లభిస్తుంది. ముక్కోటి దేవతలను దర్శించిన పుణ్య ఫలితం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం వల్ల లభిస్తుంది. ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుందాం. ఏ పూజ అయినా సరే ఆచరించేటప్పుడు పద్ధతులతో భగవంతుని పట్ల పూర్తి నమ్మకంతో మన మనస్సు భగవంతుని పైన లగ్నం చేస్తే గనక ఆ పూజని ఆచరిస్తే గనక ప్రతిఫలం తప్పకుండా కలుగుతుంది.